ఈశాన సర్వ విద్యానాం. సమస్త విద్యలు కూడాను దైవ స్వరూపమే. On inquiry we will understand that all forms of knowledge ఈశ్వర are divine. సర్వభూతానాం. God dwells in ప్రతి all ప్రాణి యందు, creatures. ప్రతి ఆకారమునందు, ప్రతి జీవి యందు ఉన్నది దైవత్వమే. In every form, in every living creature, there exists the divinity. ఇది అది అని చెప్పనయ్యా. You cannot distinguish this and that. అణోరణీయాన్ మహతో మహీయాన్. It is the smallest of the పరమాణువు small. నుంచి మేరు పర్వతం వరకు కూడాను దీని యొక్క స్వరూపమే. It is the manifestation of the divinity which is visualized from the smallest to the small and the biggest to the ఈ big. విశ్వమే విష్ణు స్వరూపం. The entire universe is the manifestation of God. ఈ విష్ణు స్వరూపమైనటువంటి విషయాన్ని తెల్లవారి మొదలుకొని రాత్రి పరుండనంత వరకు చూస్తూ, అనుభవిస్తూ, ఆచరిస్తూ, ఆనందిస్తూ తిరిగి దైవాన్ని ఆశిస్తూ ఉన్నారు. ఇది ఎంత వెరితనం! Right from the time we get up from bed and retire at night, we experience, we visualize, we enjoy the blissful company of Lord, yet we are in search of God. మన చూపులకు గోచరమయ్యేటువంటిదంతా కూడాను దైవ స్వరూపమే. All that we see is మన divine. కర్ణములకు గోచరమయ్యేటువంటి శబ్దం అంతా కూడాను దైవ స్వరూపమే. All the sound is basically divine. మన మనస్సునందు సంకల్పించేటువంటి ప్రతి సంకల్పం కూడాను దైవ స్వరూపమే. Every thought is prompted by God. హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఆనందమంతయు దైవ స్వరూపమే. Bliss that arises from heart is God. చూచున్నది, విన్నది, అనుభవించినది, ఆనందించినది అంతయు దైవ స్వరూపమే ఉండగా దైవాన్ని చూడాలని ఆశించుకోవటం ఇది ఎంత వెరితనం! What all that we see, hear, experience and enjoy is divine, but నీవు yet we క్షణ క్షణము కూడా నువ్వు దైవాన్ని దర్శిస్తున్నావు. in fact moment to moment you see God. కణ కణమునందు కూడా నువ్వు దైవాన్ని నీవు స్పర్శిస్తున్నావు. In every cell there is God. సర్వత్రా దైవంనే నీవు అనుభవిస్తున్నావు. In fact you experience the divine all over.